విద్యార్థులు యువకులు డ్రగ్స్ కు అలవాటు పడి మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి ఎక్సైజ్ సిఐ రాకేష్ కుమార్ అన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మంత్రి ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ రాకేష్ కుమార్ మాట్లాడుతూ 18 నుండి 30 సంవత్సరాల లోపు విద్యార్థులు యువకులు డ్రగ్స్ మత్తు పదార్థాలకు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉందని, డ్రగ్స్ తీసుకోవడం వలన కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు యువకులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వ్యసనంలో పడిన వారు ఏదో ఒక సమయంలో పోలీసులకు పట్టుబడి వారి యొక్క విలువైన జీవితాన్ని జైల్లో గలపడం జరుగుతుందన్నారు. కొంచెం ఇంటర్మీడియట్ రాగానే పెద్దోళ్ళమైన అనుకుంటాం. అనేక రకాల ఉత్సాహాలు ఉంటాయి మనకి. ఈ టైంలో పట్ట ఏదన్నా మనకు అలవాటు అయింది అని అంటే అది మంచి అలవాట్లు చేసుకుంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. చెడ్డ అలవాట్లు చేసుకుంటే మనం జీవితాంతం కష్టపడుతూనే ఉంటాం. మనమే కాదు, మన తల్లిదండ్రులు కూడా కష్టపడతారు. అందుకోసం అని చెప్పేసి మనం ఈ టైం చాలా క్రూషియల్గా వాడుకొని మంచి అలవాట్లు చేసుకోవాలా. మంచి ఫోకస్ ద్వారా చదివి మంచి కాలేజీలో సీట్ కొట్టుకోవాలా. ఈ టైంలో పట ఈ సినిమాల ప్రభావం అయితేంది, వేరే రకంగా కొంచెం అటు ఇటు అందుబాటులో ఉండడం వలన అయితేంది, కొంతమంది మన దగ్గర లేదు అని సిటీస్ లోపల అలవాటు పడుతున్నారు వాళ్ళకి తెలియకుండాని. అది ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే ఆ జీవితం మొత్తం, వాళ్ళ జీవితం మొత్తం పాడైపోయింది. వాళ్ళ కుటుంబం కూడా అనేక రకాల కష్టాలకు గురవుతుంది. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే మన శారీరకంగా కూడా మొత్తం వీక్ అయిపోతాం. మనం ఏం పని చేయడానికి పనికిరాము. ఆ అడిక్షన్ వలన మనము మొదట అడిక్షన్కి లోనై తర్వాత నేరస్తులుగా మారి తర్వాత సప్లయర్స్గా మారి జైళ్ళలో ఉండడము, ఏం చేసినా కానీ అది ఒక లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. కాబట్టి